మావోయిస్ట్ అగ్రనేత బర్సీ దేవా అండ్ దేవ్జీ ఇద్దరు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ మావోయిస్ట్ కార్యదర్శి అయినటువంటి దామోదర్తో వారికి భేటీ అయినట్టు తెలుస్తోంది. సో తెలంగాణలోకి ముగ్గురు కీలకమైన నేతలు ఎంట్రీ ఇచ్చారు. బర్సీ దేవా, దేవ్జీ అండ్ దామోదర్ ములుగు అడవుల్లో మక్కాం వేసినట్టు తెలుస్తోంది. అగ్రనేతలు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మావోలెవరు ఛత్తీస్గఢ్లో లేరు అంటూ భద్రతా బలగాలు టాప్ లీడర్లు తరిమి కొట్టారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో మిగిలింది బచ్చాలేనంటున్నారు ఛత్తీస్గఢ్ బలగాలు. ఛత్తీస్గఢ్లో స్థానిక నాయకత్వంతో పునర్నిర్మాణం అవుతున్న మావోయిస్టు పార్టీ బర్సీ దేవా తెలంగాణకు ఎందుకు వచ్చాడు అనే చర్చ మొదలైంది. హిడ్మా ఎన్కౌంటర్కు ప్రతీకారం తెలంగాణ గడ్డ నుంచే తీర్చుకోబోతున్నాడా బర్సీ దేవా? మరి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి బర్సీ దేవా ఏకంగా హిడ్మా గ్రామానికి సంబంధించిన ఆయన. హిడ్మా అడుగుజాడల్లో మావోయిస్టు పార్టీలో చేరిన ఈ దేవా ఇప్పుడు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చాడట. తెలంగాణ కర్రెగుట్టలు ములుగు జిల్లా అడవుల్లో ప్రస్తుతం ఈ ముగ్గురు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే బర్సీ దేవా కోసం పెద్ద ఎత్తున పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రేపటి రోజున కీలకమైన నేత ఎవరు, మావోయిస్టు పార్టీని లీడ్ చేసేది ఎవరు అన్నప్పుడు బర్సీ దేవా పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ పాలిత ప్రాంతాల్లో కానివ్వండి, ఎన్డీఏ అలయన్స్ దగ్గర కానివ్వండి, అటు తెలంగాణలో కూంబింగ్ జరిగి ఎన్కౌంటర్ జరిగాయి, మహారాష్ట్రలో కూంబింగ్ జరిగి ఎన్కౌంటర్ జరిగాయి, ఛత్తీస్గఢ్లో కూంబింగ్ జరిగి ఎన్కౌంటర్ జరిగాయి. కానీ తెలంగాణలో మాత్రం కూంబింగ్ జరిగినప్పటికీ చాలా చిన్న స్థాయి లీడర్లే మాత్రమే మావోయిస్ట్ నేతలే హతమయ్యారు. కానీ కీలకమైన నేతలు ఎవరు కూడా లేరు.